జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై నెలకొన్న వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గోపీనాథ్ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న వేళ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని మాగంటి తల్లి మహానంద కుమారి పోలీసులను ఆశ్రయించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మృతి వెనుక ఉన్న కారణాలు, ఆయన ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఎందుకు వహించారో విచారణ జరపాలని ఆమె ఫిర్యాదులో కోరారు. తన కొడుకు మృతి వెనుక నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవడం, మరేదో ఉద్దేశం ఉన్నట్లు అనుమానంగా ఉందని ఆమె ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్స్ లో చేరారని, 2025 జూన్ 8న గోపీనాథ్ చనిపోయినట్లు హాస్పిటల్ ప్రకటించిందని మహానంద కుమారి తెలిపారు. అయితే మరణ వార్తను ఆలస్యంగా ప్రకటించినట్లు తెలుస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తమకు చివరి చూపును కూడా నోచుకోకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గోపీనాథ్ మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తనకు లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. తాజాగా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తులు మొత్తం ఈ టీఆర్ఎస్ దొబ్బిపోతున్నారు నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటారు, బండి సంజయ్ నువ్వు కంప్లైంట్ పంపు, నేను యాక్షన్ తీసుకుని నేను కంప్లైంట్ చేయాలంట. నువ్వు ముఖ్యమంత్రి నీ చేతిలో పోలీసులు ఉంటారు. ఆ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది. నువ్వు పోయి పట్టుకొచ్చి లోపడేసి పంత మడ చంపి న్యాయం చేస్తావా? బండి సంజయ్ కంప్లైంట్ ఇయ్యాలట. సరే కంప్లైంట్ ఇయ్యలేదు అంటే వాళ్ళ కొడుకు 2 నెలల రేవంత్ రెడ్డి సార్ ఇగో మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు, సైబరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మాగంటి మరణంపై తల్లి మహానంద కుమారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి నేను నన్ను అనుమతించకుండా చివరి రోజుల్లో ఐసీలో ఉన్నప్పుడు కేటీఆర్ని అనుమతించడం, కేటీఆర్ వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి మరణాన్ని డిక్లేర్ చేయడం, ఇవన్నీ కూడా అనుమానాన్ని కలిగిస్తున్నాయంటూ కూడా ఆమె కంప్లైంట్ చేసింది. సో మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు బండి సంజయ్ కూడా తీవ్రంగా కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పుడు మహానంద కుమారి కంప్లైంట్ చేయడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనుకోవచ్చు? మాగంటి గోపీనాథ్ మృతైన అనేక అనుమానాలున్నాయి. పూర్తిస్థాయి సమగ్ర దర్యాప్తు చేయాలి. మృతి గల ప్రధాన కారణాలేంటి, మృతికి సంబంధించడం, మరణం ప్రకటించడం ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలేంటి అన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొన్ని కీలక సంచలన విషయాలు ఆమె వెల్లడించారు. మాగంటి గోపీనాథ్ అడ్మిట్ అయిన అనంతరం కూడా జరిగిన పరిణామాలను ఆమె పిన్ టు పిన్ కొన్ని ఆసుపత్రికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్లను, ఆధారాలను కూడా ఆమె పంపించారు. ఇక్కడ నిర్లక్ష్యం ఎవరు వహించారు, ఆమెతో ఉన్నటువంటి మాగంటి సునీత కొంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేసిందన్న పైన కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. కేటీఆర్ని అనుమతించి తనను అనుమతించకపోవడం, బీఆర్ఎస్ నేతల్ని మాగంటి గోపీనాథ్ వద్దకు అనుమతించి ఐసీయూలో కన్న తల్లిగా ఉన్నటువంటి నన్ను, 92 ఏళ్ల వృద్ధురాలిని, నన్ను కన్న కొడుకు చివరి రోజుల్లో చివరి దశలో ఉంటే నన్ను అనుమతించకపోవడం పైన నాకు అనుమానాలు ఉన్నాయి. వారు వచ్చి వెళ్ళిన అనంతరం కూడా మరణాన్ని ప్రకటించారు. ఇవన్నీ కూడా తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అప్పుడున్న సందర్భంలో అసలు దిక్కుతోచని స్థితి, కన్న తల్లిని చూడనివ్వకుండా కేవలం డెడ్ బాడీ వెళ్ళినప్పుడు మాత్రమే నేను చూశానంటూ కూడా కొన్ని కీలక అంశాలు ఆమె వెల్లడించారు. గచ్చిబౌలి ఈఏజీ హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయిన అనంతరం జరిగినటువంటి పరిణామాలను కూడా చెప్పారు. కేటీఆర్ తనతో పాటే లిఫ్ట్లో వచ్చారు, కానీ తనను పట్టించుకోకుండా ఐసీయూ బయటనే నన్ను 2 రోజుల పాటు వెయిట్ చేయించారు. ఇటు మాగంటి సునీత కూతురు రాసిన లేఖలో కూడా మాగంటి మహానంద కుమారిని లోపలికి అలో చేయొద్దు, భద్రతా సిబ్బందికి రాసిన లేఖ కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితి. సో కన్న తల్లిని లోపలికి అలౌ చేయకుండా ఎందుకు కుట్రలు చేశారంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. కొన్ని కీలక ఆధారాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఆమె సమర్పించారు. ఇందులో 2 కీలక అంశాలు. ఫిర్యాదులో మాగంటి సునీత నిర్లక్ష్యం వహించారు, ఇటు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. కేటీఆర్కి అనుమతించి బీఆర్ఎస్
బీఆర్ఎస్ నేతలను అనుమతించి నన్ను ఎందుకు అనుమతించలేదు ఆమె ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాల ఈ రోజు చివరి రోజు, ఇప్పటికే చివరి దశకు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటు మాగంటి సునీత పైన సంచలన ఆరోపణలు రావడం కొంత కీలకంగా మారుతున్న పరిస్థితి. మరి మాగంటి తల్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు, మాగంటి సునీత ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇప్పటికే కన్న తల్లి కొన్ని సంచలన కీలక అంశాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులో మాగంటి మృతిపైన ఎలాంటి సంచలన విషయాలు వెలుగుకొస్తాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాధిక, థ్యాంక్ యూ సాగర్.